నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దడంతో పాటు ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఛాయా సోమేశ్వరాలయ సమీపంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ చౌరస్తాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బక్రీద్ సందర్భంగా నల్గొండ పట్టణం మునుగోడు రోడ్లో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పానగల్ ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. మ్యాన్ హోల్స్ వద్ద క్యూరింగ్ బాగా చేయాలని, పట్టణానికి డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో డ్రైనేజీ లైన్ తీయకుండా హడావిడిగా పనులు పూర్తి చేశారని, ఈ డ్రైనేజీ పనులు చేయకపోవడం వల్ల పానగల్ ఫ్లైఓవర్ వద్ద ఇబ్బందులు తలెత్తాయని, దీంతో 5.5 కోట్లు మంజూరు చేయించి భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణంలో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవకుండా చేస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారిని నల్గొండ పట్టణంలో నుండి తీసుకెళ్లడం ద్వారా రామాలయం, చర్చ్, ఆంజనేయ స్వామి గుడి, కబరస్థాన్, దేవరకొండ రోడ్లోని షాపులు వంటివి కోల్పోతున్నారని, పట్టణం నుండి జాతీయ రహదారి వెళ్లకుండా నల్గొండ పట్టణం అవతలి నుండి 700 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలోకి భారీ వాహనాలు ఏవీ రాకుండా ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి వెళ్లేలా పనులు ప్రారంభించబోతున్నామని చెప్పారు. దీంట్లో భాగంగానే పానగల్లు వద్ద ఛాయా సోమేశ్వరాలయం సమీపంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ చౌరస్తాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ఉదయ సముద్రాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చందనపల్లి వద్ద ఉన్న డంపింగ్ యార్డ్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని, దేవరకొండ రోడ్లో ఉన్న సెయింట్ ఆల్ఫన్సెన్స్ హై స్కూల్ వద్ద ఎస్కలేటర్తో కూడిన రోడ్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులకు రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నామని చెప్పారు. దేవరకొండ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ సర్కిల్ని అభివృద్ధి చేస్తున్నామని, నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు, ఇండ్ల స్థలాలు కోల్పోయే వారికి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం అందించడమే కాకుండా ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే చెట్లను తొలగిస్తున్నామని తెలిపారు. మంత్రితో పాటు పనులను పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులున్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ నేషనల్ హైవే కూడా నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు నగరికల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు జీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటన్నాడు, అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుతో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే. తీయకుండా ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ ఇక్కడి నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ కానీ శేషమ్మగూడ ప్లాంట్లకు పోవాలి. పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా హడావుడి చేసి ఆఫీసర్లను బెదిరించి ఆ రోజు చేస్తే మొన్న ఒక నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ నా దృష్టికి తీసుకొస్తే 5.5 కోట్లు అదనంగా శాంక్షన్ చేయించి 1 మంత్ లోపే ఇంకా 14 మీటర్లు మిగిలింది. ఆ 14 మీటర్లు కూడా ఒక 4 రోజులు కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని 1 మంత్ కిందనే శాంక్షన్ చేసినాం. దానికి కష్టపడ్డ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు ఒకసారి దీన్ని పర్యవేక్షించి దాన్ని పూర్తి చేసినాం. దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది. ఇక మిగిలిపోయినది టౌన్లో ఈ రోడే పోయా రామగిరి అంటే రామాలయం సగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కకు ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ మాకు తాలూక్దార్ మస్జిద్తో పాటు అక్కడ ఉన్న ఈద్గా మన కబ్రస్థాన్ కానీ దేవరకొండ రోడ్లో కూడా 2 sides 75 రోడ్డు తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే. కానీ నేను ఆలోచించి అప్పుడు నేను ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా కాన్స్టిట్యున్సీ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ హైవే ఆఫీసర్ చెప్పి మీరు ఇక్కడి వరకు కట్ చేయండి, నేను దాని తర్వాత మళ్ళీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా బీటీ కాలనీ వాళ్ళందరికీ కూడా
కంపెన్సేషన్ చేయకుండా అన్నీ కూడా ఇల్లు కూలగొట్టడం జరిగింది, ప్రైవేట్ ఆస్తులను. అందుకని ఆలోచించి అప్పుడు ఆపిచ్చి ఇప్పుడు ఒక మరుగుడకి వెళ్ళి బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ తక్కువ ల్యాండ్తోనే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసుకోవడం, ల్యాండ్ పోయిన దగ్గర మార్కెట్ రేటు విధానంగా డబ్బులు కట్టించే విధంగా ఇప్పటికే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా శాటిలైట్ ద్వారా నేషనల్ హైవే డిపార్ట్మెంటే చేస్తారు. దాన్ని కూడా ఇంకా చివరి దశలో ఉన్నది. దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. అది ఆ సాగర్ రోడ్ వరకు కిందికి వస్తుంది. ఆ నుంచి మరొక ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్ ద్వారా మరొక 250 కోట్లు పెడితే మళ్ళీ ఈ నార్కట్పల్లి అదానికి హైవే కలుస్తుంది. ఆ విధంగా రింగ్ రోడ్ తీస్తే హెవీ వెహికల్స్ సాగర్ పోయే లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ టౌన్లో యాక్సిడెంట్ తగ్గే విధంగా ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు మనం చూసాం. మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర రిటైర్డ్ ఎంఆర్ఓ శంకర్ రెడ్డి గారు ఏ విధంగా చనిపోయిండో యాక్సిడెంట్లో. అప్పుడు ప్లాన్ లేకుండా కట్టడంతో తర్వాత మా మున్సిపల్ చైర్మన్ గారు ఆలోచించి నేను కూడా డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడ సిగ్నల్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ చెట్లు కొట్టియాలి, అడ్డం టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ కాకుండా 2-3 చనిపోయారు ఒకటే దగ్గర. అవన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు ఈ అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విధంగా మళ్ళా చుట్టూ కాలనీలో గతంలో నేను చెప్పినట్టు ఇల్లు కట్టే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం చేసుకుంటూ ఈ వానగల్ గ్రామంలో ఉన్న చౌరస్తాను కూడా మోడల్గా చేస్తూ ఇందిరాగాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ ఐమాస్ లైట్లతో పాటు వానగల్ కట్టాల కిందికెళ్ళి చంద్రపల్లి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మన రామ్కి సంస్థతోని నిన్న ట్రాన్స్ఫర్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి రామ్కి వాళ్ళని పిలిచి దాంట్లో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఎప్పటికప్పుడు మన తీసుకుపోయిన వేస్టేజ్ కానీ దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారం 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. చందన్పల్లికి వెళ్ళి మళ్ళీ పానగల్ కిందికి వెళ్ళి మళ్ళీ పానగల్ ఊళ్ళకి మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటూ రోడ్ మళ్ళీ మొత్తం ఇదంతా కూడా రామగిరి పాత ఆర్డీఓ ఆఫీస్ అంతా కూడా రోడ్ వేయడం, క్లాక్ టవర్ సెంటర్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్గా తీర్చిదిద్దడం, సెంట్రల్ ఫ్రాన్సిస్ మాంట్ఫోర్డ్ స్కూల్ ఎదురుగా మీకు తెలుసు 6-7 వేల మంది పిల్లలు ఉండే స్ట్రెంత్ అది. దాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక 10 కోట్లతోని ఎస్కలేటర్ విత్ లిఫ్ట్ ప్లస్ మెట్లు లేటెస్ట్గా హైదరాబాద్లో ఉన్న విధంగా పిల్లలు క్రాస్ చేయాలంటే భయం అవుతుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 మంత్లోనే ఢిల్లీలో ఎన్హెచ్ఏ అప్రూవల్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ కూడా డెవలప్ చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. దాంతోపాటు మా D37, D41 ఇప్పటికీ నల్గొండ కరగల్ మండల కాలువలకు లైనింగ్ చేపించి డిసెంబర్ లోపే సొరంగానికి కూడా 2000 కోట్లు అదనంగా రేపు బడ్జెట్లో పెట్టిస్తున్నాను. ఇవన్నీ కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేయని పని నేను చేస్తుంటే మీరు హర్షించేది పోయి టౌన్కి ఒక్కొక్క మణిహారం లాగా రోడ్ వస్తుంటే ఆ ఛానల్ వాళ్ళు 15 కోట్లు ఆ విధంగా తప్పుడు వార్తలు ఇవ్వడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మీరు పానగల్ టౌన్ చూడండి, పానగల్ చెరువు కింద చూడండి, 1 మంత్లో సిమెంట్ రోడ్తో సహా రోడ్ వేసినాం ఆల్రెడీ. సైడ్ లైటింగ్ పెట్టించి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని అక్కడ చందనపల్లి ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు చేపిస్తున్నాం 100 కోట్లు ఖర్చు పెట్టి. పక్కకే డ్రింకింగ్ వాటర్ ఉద్దేశంతో చెరువు ఉన్నది, అక్కడ చనిపోయిన కుక్కల్ని కానీ పశువులు వేస్తుంటారు. ఏమన్నా జరగరాని జరగొద్దని చెప్పి ఆలోచనతోనే దాన్ని ఆ విధంగా చేస్తున్నా. ఓవరాల్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కాదు, 30,000 కోట్లతోని తిరుమల రోడ్డు కూడా అక్టోబర్ మాసంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించి ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా కట్టినా అంతకంటే డబల్ టెక్నాలజీతో రోడ్డు కట్టబోతున్నాం. రాష్ట్రం అంతా చూసుకుంటూ నల్గొండ మీద ఇప్పటికే 500 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చుకున్నాం. గ్రామాలలో ఆర్ఎండ్బి నుంచి 100 కిలోమీటర్లు అంటే దాదాపు 300 కోట్లతో డబల్ రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయి చిన్న విషయాన్ని ఆ విధంగా వేయడం తప్పు. ఏదేమన్నా సరే మీ ఇష్టం, అది మీ విగ్గతకే వదిలిపెడుతున్నాం.